అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రాజెక్టు బాటపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. ముందుగా లోయర్ మానేట్ డ్యామ్ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఏ ఉద్దేశంతో సందర్శిస్తున్నారో తెలుసుకుందాం. మనతో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకు వెళ్తున్నారు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ పార్టీకి సంబంధించిన? పోయిన అసెంబ్లీలో పూర్తి అబద్ధాల ప్రచారం చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతూ ఉంది. ఇవాళ అద్భుతంగా గేట్లు మేడిగడ్డ అద్భుతంగా దాన్ని తట్టుకొని ఉన్నది. వీళ్ళు కేవలం అబద్ధాల ప్రచారానికే చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే, ఎల్ఎండిలో 24 టీఎంసీ ఆఫ్ వాటర్ పడుతుంది, అటు మిడ్ మానేర్లో 27 టీఎంసీలు పడుతుంది. కేవలం ఇవాళ ఎల్ఎండిలో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి, మిడ్ మానేర్లో 5.4 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. మరి ఈ 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ సముద్ర పాలైపోతుంది. ఎందుకు మీరు అది లిఫ్ట్ చేసి రైతులకు ఇస్తలేరు? దీనికి జవాబు చెప్పుర్రి. మీరు ఇట్లా ఇదే తమాషా చేస్తే రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో 50,000 మంది రైతులని తీసుకొని పోయి మేమే పంపుల హౌస్ ఆన్ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టు. నీటిని వదిలితే అవి తట్టుకోలేవు. ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందీల ఇవి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆ బ్యారేజ్కి సంబంధించి పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అరే వాళ్ళకి సిగ్గున ఇంక మనుషులు వాళ్ళు ఇంకేమైనా అన్నం తింటురా గడ్డి తింటురా? ఇలా 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతుంది అంటే మీకు అర్థమవుతలేదా? 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ పోతే ఇంకెట్లా కొట్టుకుపోతుంది? దానికంటే ఎక్కువ ఏముంటుంది? ఇలా 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఆడ నుంచి పోతుంది. ఖచ్చితంగా అది వెంటనే ఎత్తాలి. మిడ్ మానేర్ని ఎల్ఎండిని కూడా నింపాలి. మనకి 240 టీఎంసీ మొత్తం నీళ్లు నింపుకునే కెపాసిటీ ఉంది ఓవరాల్ మన దగ్గరికి. 243 టీఎంసీలు నింపుకునే కెపాసిటీ ఉంది మొత్తము. ఇది ఫస్ట్ స్టోర్ చేయండి. మీరు ఎందుకు స్టోర్ చేస్తలేరు? అవకాశం ఉన్నా ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఎందుకంటే కేసీఆర్కి పేరు వస్తుంది, దీని రైతులను ఇబ్బంది పెట్టాలి. ఇది ఖచ్చితంగా రేపు మీరు ఇట్లా ఆన్ చేయకపోతే మీ మెడలు వంచి 50,000 మంది రైతులని తీసుకొని మిమ్మల్ని తొక్కుకుంటూ పోయి పంప్ హౌస్ ఆన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నీటిని రైతన్నలకు ఇచ్చేయాలి ఖచ్చితంగా, లేదంటే కేసీఆర్ అధ్యక్షతన 50,000 మంది రైతులు వెళ్ళి ధర్నా చేస్తాం, ఆందోళన చేస్తాం, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్కి చుక్కలు చూపిద్దాం అనేటువంటి ఇండికేషన్ అయితే కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.